నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇంటిగ్రేషన్స్. ఓకే, సో ఫస్ట్ ఇయర్ మనకి విల్ హ్యావింగ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్. అయితే సో హియర్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియాల్సింది డిఫరెన్షియేషన్ కి ఇంటిగ్రేషన్ కి డిఫరెన్స్ ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ ఏంటి, సో డిఫరెన్షియేషన్ కి ఇంటిగ్రేషన్ కి డిఫరెన్స్. ఓకేనా, సో ఫస్ట్ ఏమొస్తుంది, డిఫరెన్షియేషన్ కి ఇంటిగ్రేషన్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దానికి సంబంధించి చెప్తాను. సో జనరల్గా మనకి చూడండి ఇక్కడ d/dx ఆఫ్ sin x. సో కండిషన్ ఏంటి మనకి cos x కదా. సో d/dx ఆఫ్ sin x is equals to cos x. అయితే ఫస్ట్ అన్నిటికన్నా ముందు ఈ డిఫరెన్షియేషన్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం, మనం ఇక్కడ d/dx తోని రిప్రజెంట్ చేస్తాం. మరి ఇంటిగ్రేషన్ ని సార్, ఇంటిగ్రేషన్ ని తీసుకోవడం ఎస్ లాగా, కానీ ఎస్ ని కొద్దిగా లాగేస్తారు. ఎలా ఉంటుంది సింబల్ ఏమైంది, ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ dx. అంటే ఇక్కడ వేరియబుల్ విత్ రెస్పెక్ట్ టు x ఉంటే dx, ఒకవేళ ఏదంటే y ఉంటే y, z ఉంటే z. ఇది ఇంటిగ్రేషన్ సింబల్. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఇంటిగ్రేషన్ అనేది డిఫరెన్షియేషన్ కి ఎగ్జాక్ట్ గా ఇన్వర్స్ గా ఉంటుంది, అంటే రివర్స్. ఎలా ఉంటుంది, ఇన్వర్స్ అంటే రివర్స్ లో ఉంటుంది. అంటే దాన్ని బట్టి ఏమైపోతుంది, సో ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ ఉన్నప్పుడు ఇవి రెండు గెట్ క్యాన్సిల్ అవుతాయి. సో ఆ కండిషన్ బేస్డ్ ఆన్ చేసుకొని మనం ఇక్కడ ఇంటిగ్రేషన్ కి సంబంధించిన ఫార్ములాస్ తీసుకుంటాం. అవి రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు గో ఫర్ ద డిఫరెన్షియేషన్ ఫార్ములాస్. అంటే మనకు తెలిసిన ఒక ఫార్ములా తీసుకున్నాను, d/dx ఆఫ్ sin x is equals to cos x. అంటే డెరివేటివ్ ఆఫ్ sin x is equals to cos x. దీని నుంచి నేను ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ని తీసుకుంటాను. ఎలా తీసుకుంటున్నా, నౌ అప్లైయింగ్ ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, చేస్తున్నాం కదా. సబ్స్టిట్యూట్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ d/dx ఆఫ్ sin x is equals to ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x. ఓకే, సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్. ఎందుకు ఇక్కడ చెప్పిన రెండు కూడా ఇన్వర్స్ టు ఈచ్ అదర్ ఉన్నాయి కాబట్టి అవి రెండు క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు ఏమైంది, ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x is equals to ఫార్ములా వచ్చింది sin x. అయితే ఇంటిగ్రేషన్ లో మనం చేసేటప్పుడు ఇది ఏమైపోతుంది అంటే ఇక్కడ మనం we have to take as a plus c. సో ఏం తీసుకోవాలి, ప్లస్ సి. అంటే ఏమర్థం అవుతుంది, ఇక్కడ డిఫరెన్షియేషన్ లో ఉన్న క్వశ్చన్ కి ఇక్కడ ఆన్సర్ ఉంది. ఈ ఆన్సర్ కి మనం ఇంటిగ్రేట్ చేస్తే వచ్చే వాల్యూ ఏముంటుంది అంటే క్వశ్చన్ లో ఉన్నది వస్తుంది. అంటే ఎగ్జాక్ట్లీ ఇది వస్తే ఇది వస్తుంది, ఇది వస్తే ఇది వస్తుంది. అలా ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. d/dx ఆఫ్ cos x is equals to ఏంటి మనకి మైనస్ sin x కదా. ఇప్పుడు నేను ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ చేస్తే క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏమైపోయింది, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x is equals to cos x. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x is equals to ఏమవుతుంది, మైనస్ cos x ప్లస్ c. సో c అనేది ఏంటి అంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఎందుకు అంటే ఒక పర్టికులర్ గా మనకి వాల్యూ ఎంత వస్తుందో తెలియదు కాబట్టి ఇది. సో ఇది ఫస్ట్ బేసిక్ లో ఉంది. అయితే ఓవరాల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డిఫరెన్షియేషన్ కి ఇంటిగ్రేషన్ కి ఎట్లా తేడా ఉంటుంది అనేది నేను చెప్పాను. అయితే దీంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో 2 కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ ని ఫస్ట్ చెప్తా చూడండి. మనకు ఫిజిక్స్ లో ఏమవుతుందంటే ఫర్ ద స్మాల్ వాల్యూస్, చిన్న చిన్న వాల్యూస్ ఉంటే వి విల్ టేకెన్ యాజ్ ఏ d/dt తీసుకుంటాం. ఓకేనా, స్మాల్ వాల్యూస్ ఉంటే d/dt. అదే ఎక్కువ వాల్యూస్ ఉంటే వి హావ్ టేకెన్ యాజ్ ఏ ఇంటిగ్రేషన్ అనేది తీసుకుంటాం. అంటే దీన్ని బట్టి మనకి ఏమైపోతుంది, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే d/dt వాల్యూ అనేది ఆల్వేస్ స్మాల్ ఉంటుంది. స్మాల్ వాల్యూస్ కి మాత్రమే d/dt తీసుకుంటాం. ఇంటిగ్రేషన్ కి ఏమవుతుంది, బిగ్ వాల్యూస్ అంటే ఎక్కువ బల్క్ వాల్యూస్ ఉన్న దానికి ఏం తీసుకుంటాం, వి విల్ టేక్ యాజ్ ఏ ఇంటిగ్రేషన్ అనేది తీసుకుంటాం. అయితే ఇక్కడ ఏమైపోతుంది అంటే ఎప్పుడైనా సరే డిఫరెన్షియేషన్ చేసినప్పుడు ఒక వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. ఏమవుతుంది, వాల్యూ విల్ బి గెట్ రెడ్యూస్. అదే ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏమో వాల్యూ విల్ బి గెట్ ఇంక్రీజ్డ్ అండ్ ఇది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇంటిగ్రేషన్స్ ఉంటుంది కదా. ఇంటిగ్రేషన్స్ లో we are having 2 types. ఎన్ని టైప్స్ ఉంటాయి, 2 టైప్స్. అదేంటి అంటే ఒకటి ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్, నెక్స్ట్ ఇంకోటి ఏంటి డెఫినైట్ ఇంటిగ్రేషన్. ఏంటి సార్ ఇండెఫినైట్ అంటే ఏంటి, డెఫినైట్ అంటే ఏంటి? ఇక్కడ ఇంతకుముందు మనం ఒక ఫార్ములా తీసుకున్నాం కదా, ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x is equals to మనకి మైనస్ cos x. అదే దీంట్లో ఎట్లా ఉంటుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b x స్క్వేర్ అనుకున్నాం అనుకోనా. సో ఇదేమొస్తుందా, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b sin x అనుకుంటే dx అనుకుంటే ఏమవుతుంది, మైనస్ cos x. ఇక్కడ a to b. సో ఇక్కడ a ఇక్కడ b ప్లస్ c. అంటే ప్లస్ c అవసరం లేదు, ఇక్కడ మాత్రం ప్లస్ c వస్తుంది. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో మాత్రం లిమిట్స్ అనేవి ఏమీ రావు. అప్పుడు మనకి ఏమవుతుంది, ఒక వాల్యూ అంటే ఒక న్యూమరికల్ లాగా కాకుండా వేరియబుల్ లో మనకి వాల్యూ వస్తుంది. అదే ఇక్కడ a to b
డెఫినైట్ అంటే ఇది ఒక సర్టన్ లిమిట్ లో ఉండి వస్తుంది కాబట్టి దాన్ని డెఫినైట్. ఇక్కడ a to b అనేది డెఫినైట్ ఫంక్షన్. అందుకని మనకు వచ్చేది ఇక్కడ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుంటే వాల్యూ, ఇక్కడనేమో వేరియబుల్ వస్తుంది, ఇక్కడనేమో మనకి ఏమొస్తుందంటే వాల్యూ వస్తుంది. ఇది తేడా ఏంటి? సో ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ కి డెఫినైట్ ఇంటిగ్రేషన్స్ కి అయితే ఇనిషియల్ గా మనకు ఉందేమో ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ ఉంది, తర్వాత డెఫినైట్ ఇంటిగ్రేషన్ ఉంది. నౌ ఐ విల్ డిస్కస్ అబౌట్ ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్స్. దాంట్లో ఉన్న కొన్ని ఫార్ములాస్ చెప్తాను, ఆ ఫార్ములాస్ నుంచి ఎలా డిరైవ్ అయితే ఏంటి అనేది మొత్తం చెప్తాను. సో ఈజీ ఉంటుంది, బట్ సో మనకి డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ వస్తే we can get ఈ ఇంటిగ్రేషన్స్ ఆర్ వెరీ ఈజీ. సో అయితే దాంట్లో ఫస్ట్ వన్ చూడండి, నేను ఫస్ట్ ఇక్కడ చూడండి d by dx ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ ఈక్వల్స్ టు 0. ఏంటి మనకు తెలుసు కదా, d by dx ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0. సార్ మరి ఇంటిగ్రేషన్ లో డిఫరెన్షియేషన్ ఎందుకు చెప్తున్నారు అని అంటే, డిఫరెన్షియేషన్ అనేది ఇంటిగ్రేషన్ కి క్వైట్ ఈక్వల్ రివర్స్ లో ఉంటుంది. ఇక్కడ d by dx ఆఫ్ కాన్స్టెంట్ ఈక్వల్ టు 0 నేను దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తున్నానండి. d by dx ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ 0. అప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ గెట్ క్యాన్సిల్. అంటే మీనింగ్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 dx ఇస్ ఈక్వల్స్ టు c. c ఇస్ నథింగ్ బట్ కాన్స్టెంట్. ఇది డిరైవేషన్. అండ్ సేమ్ ఇంకోటి చూడండి బేటా, మనకు d by dx ఆఫ్ e పవర్ x ఇస్ ఈక్వల్స్ టు ఏంటి? e టు ది పవర్ ఆఫ్ x కదా. నౌ కమింగ్ హియర్ నేను ఏం చేస్తున్నా, ఇంటిగ్రేటింగ్ అప్లై చేస్తున్నా. ఇంటిగ్రేటింగ్ అప్లై చేసినప్పుడు మనకి ఏమైపోయింది? సో ఇక్కడ d by dx ఆఫ్ e to the power of x equal to integration of e power x. Differentiation integration get cancel. అప్పుడు ఏమైంది ఇక్కడ? ఇంటిగ్రేషన్ ఆఫ్ e power x dx equal to e to the power of x. అంటే టోటల్లీ మనం దేంతో డిరైవ్ చేసుకుంటున్నాం? డిఫరెన్షియేషన్ లో ఉన్న వాల్యూస్ కి ఇంటిగ్రేషన్ అప్లై చేసి we will derive all the questions. అయితే దీంట్లో ఇంకోటి చూద్దాం. ఇంకోటి ఏంటి అని అంటే, ఇంతకుముందు ఆల్రెడీ చూసినాం మనం d by dx of sin x is equals to ఏమనుకున్నాం మనము? cos x కదా. సో d by dx of sin x equal to cos x. ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ గెట్ క్యాన్సిల్. అప్పుడు ఏమొస్తుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x is equals to sin x ప్లస్ c. c అనేది ఎందుకు? ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ కాబట్టి ఒక పర్టిక్యులర్ వాల్యూ రాదు కాబట్టి ఎర్రర్ వాల్యూ రిలేట్ చేయడానికి we will take as a c. సో ఎక్కడైనా సరే ప్రతి దగ్గర మనం ఇక్కడ ఏం పెట్టుకుంటాం? ప్లస్ c. ఇక్కడ మొత్తానికి ప్రతి దగ్గర లాస్ట్ ఇంటిగ్రేషన్ అప్లై చేసిన లాస్ట్ ఎక్కడ ఏం పెట్టుకోవాలి? c అనేది పెట్టుకోవాలి. అలా మనకు కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, ఆ ఫార్ములాస్ ని మీకు తర్వాత నోటేట్ చేస్తాను. లేదు అనుకుంటే ఫార్ములాస్ ని బుక్ లో బట్టి చూసేసుకోండి. మెయిన్ గా చెప్తాను ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n. సో x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. అది మనకు డిఫరెన్షియేషన్ చూడండి, d by dx ఆఫ్ x పవర్ n n into x to the power of n minus 1. ఇక్కడ చెప్పాను ఇంతకుముందు differentiation అంటే it will be having a small values, integration అంటే it will be having a large values. ఇక్కడ చూడండి d by dx of x power n అంటే ఇక్కడ n minus 1 x to the power of n minus 1 అంటే వాల్యూ అనేది రెడ్యూస్ అవుతుంది. అది ఇక్కడ ఏమైపోయింది? n plus 1 వాల్యూ అనేది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మనం చూసుకోవాల్సిన కండిషన్స్. అండ్ మీరు ఫార్ములాస్ కి సంబంధించి నోటెడ్ చేసుకోండి. అన్ని చెప్పడం పాసిబిలిటీ కాదు కాబట్టి మెయిన్ గా మనకు డిఫరెన్షియేషన్ నుంచి ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఎలా తీసుకుంటారో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. నౌ వి విల్ గో ఫర్ ద ప్రాబ్లమ్స్. సో దాంట్లో ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్తూ ఉంటాను, దానికి సంబంధించిన నోట్స్ కూడా దాంట్లోనే చెప్పేస్తాను, ఫార్ములాస్ కానీ ఏదైనా ఉంటే. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బేట, ఫస్ట్ క్వశ్చన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x minus e power x plus a power x dx. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x minus e power x plus a power x dx. నా ఫస్ట్ దీన్ని స్ప్లిట్ చేద్దాం. ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమొస్తుంది? secant square x dx minus integration of e power x dx plus integration of a power x dx. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసినాం? దీన్ని స్ప్లిట్ చేసినాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x dx minus integration of e power x dx plus integration of a power x dx. Now I am writing the formulas here. Integration of secant square x dx is equals to formula ఏంటి అంటే tan x. సో ఎందుకు tan x వస్తుంది సార్ అంటే, సో d by dx of tan x is equals to ఏంటి? secant square x. ఇంటిగ్రేట్ అప్లై చేయండి, ఇక్కడ ఇది క్యాన్సిల్. అప్లై చేయండి ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x అంటే ఇది tan x, ఒక ఫార్ములా అయిపోయింది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ e పవర్ x ఫార్ములా ఏంటి? e టు ది పవర్ ఆఫ్ x. నెక్స్ట్ ఇంకోటి ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ a పవర్ x అంటే ఏమవుతుంది? a పవర్ x బై log a. సో ఇవి మనకు కావాల్సిన 3 ఫార్ములాస్. నా సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x అంటే ఏం రాయొచ్చు? ఇక్కడ tan x. నెక్స్ట్ మైనస్ integration of e power x అంటే we have taken as a e to the power of x. Next plus integration of a power x అంటే a power x by log a. సో ఇది
మనకు కావాల్సిన ఫస్ట్ ప్రాబ్లం. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిఫరెన్షియేషన్ లాగానే ఇక్కడ కూడా ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫార్ములాస్ వస్తేనే మనకు ఆన్సర్ అనేది వస్తుంది, ఫార్ములాస్ లేకపోతే ఆన్సర్ అనేది రాదు. అండ్ ఇంకో ప్రాబ్లం చేద్దాం మనం. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి x పవర్ 9 ప్లస్ 9 పవర్ x నెక్స్ట్ ప్లస్ 7/x dx. సో ఇవాళ మొత్తం చెప్తుంది బేసిక్ ఇంటిగ్రేషన్ చెప్తున్నాను, దాని తర్వాత ఐ విల్ గో ఫర్ ద మెథడ్స్. ఫస్ట్ ఇక్కడ ఏముంది x పవర్ 9 ప్లస్ 9 పవర్ x 7/x dx. నౌ దీన్ని స్ప్లిట్ చేయండి. x పవర్ 9 dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 9 పవర్ x dx ప్లస్ 7 అవుట్సైడ్ తీసుకుంటున్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx. ఓకేనా? నౌ కమింగ్ టు ఇక్కడ నేను ఫార్ములా రాస్తున్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n, x పవర్ ఆఫ్ n ప్లస్ 1/n ప్లస్ 1 అయిపోయింది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ a పవర్ x బై log a, ఇది కూడా ఫార్ములా ఫినిష్డ్ సెకండ్ దానికి. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx, ఫార్ములా ఏంటి log x. ఇది మనకు కావాల్సిన మూడు వాల్యూస్. నా ఇప్పుడు నేను అప్లై చేస్తున్నా చూడండి ఇక్కడ దీనికి. ఫస్ట్ x పవర్ n ఈక్వల్ టు ఎంత ఇక్కడ 9 కదా, సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమొస్తుంది x పవర్ 9 ప్లస్ 1/9 ప్లస్ 1 నెక్స్ట్ ప్లస్ 9 పవర్ x అంటే a ప్లస్ లో ఏముంది a ఇస్ ఈక్వల్స్ ఇక్కడ 9 సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమైపోయింది 9 టు ది పవర్ ఆఫ్ x బై log 9 నెక్స్ట్ ప్లస్ 7 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే ఫార్ములా ఏంటి log x. లాస్ట్ ఏం చేయమన్నారు ప్లస్ c. సో ఏ ప్రాబ్లం అన్నా రాని ఇంటిగ్రేషన్ అప్లై చేసిన తర్వాత లాస్ట్ ఏం చేయాలి ప్లస్ c. ఏ దాంట్లో ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ లో మాత్రమే, డెఫినైట్ లో మాత్రం వాల్యూ వస్తుంది కాబట్టి రాయొద్దు, ఇండెఫినైట్ లో మాత్రం యూ కెన్ టేక్ ఇస్ ఏ c. ఓకే, ఇది ఇంకో ప్రాబ్లం. నౌ ఐ విల్ గో విత్ అనదర్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 root x plus 7 into secant square x plus 1/x dx. సో ఏంటి కండిషన్ ఏంటి ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 root x plus 7 into secant square x plus 1/x dx. ఫస్ట్ నేను ఇండివిజువల్ స్ప్లిట్ చేస్తున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/2 under root of x dx plus 7 అనేది అవుట్ సైడ్ తీసుకుంటున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x dx plus ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx. ఓకేనా? నౌ కమింగ్ హియర్ ఇక్కడ 1/2 అనేది అవుట్ సైడ్ తీసుకుంటా. అప్పుడు ఏమైపోయింది ఇక్కడ ఏముంటుంది 1/root x. రూట్ x అంటే మనం ఎలా రాసుకోవచ్చు x to the power of minus 1/2. ఎందుకు అంటే 1/root x ఉంది కదా ఇక్కడ, దీన్ని ఎట్లా రాయొచ్చు 1/x to the power of 1/2. పైకి తీసుకెళ్ళిపోతుంది x to the power of minus 1/2. సో ఆ బేస్డ్ పైన నేను ఇక్కడ రాస్తున్నా, డైరెక్ట్ స్టెప్ వేసాను. నెక్స్ట్ ఇంటూ dx ప్లస్ 7 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x dx. నౌ కమింగ్ హియర్ చూడండి 1/2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n. ఫార్ములా ఇంత ముందు చెప్పిన x పవర్ n అంటే ఏంది x పవర్ n ప్లస్ 1/n ప్లస్ 1 కదా. n వాల్యూ ఇక్కడ ఎంత ఉంది మనకి minus 1/2. సబ్స్టిట్యూట్ చేయండి x to the power of minus 1/2 plus 1/2 plus 1 నెక్స్ట్ ప్లస్ 7 ఇంటూ ఇంతకుముందు చెప్పిన ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square x అంటే ఇది ఫార్ములా tan x. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x అంటే కండిషన్ ఏంది log x. లాస్ట్ ఏం చేయాలి ప్లస్ c. నౌ కమింగ్ హియర్ ఇక్కడ చూడండి 1/2 x to the power of 1/2 by 1/2. ఈ 1/2 get cancel plus 7 into tan x plus log x plus c. సో రిమైనింగ్ ఆన్సర్ ఏముంటుంది x to the power of 1/2 root x plus ఇక్కడ ఏమైపోయింది 7 tan x plus log x plus c. సో ఇది మనకు కావాల్సిన ఇంకా బేసికల్ లో ఉన్న ఒక ప్రాబ్లం. ఓకేనా? సో ఇది మెథడ్. సో ఓవరాల్ మనం చెక్ చేసుకుంటే ఏముంది అని అంటే డైరెక్ట్లీగా ఫార్ములాస్ అప్లై చేసి వి విల్ గెట్ ది ఆన్సర్. ఓకే, సో ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేస్తా. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇంటిగ్రేషన్ ఆఫ్ x plus 1/x whole square dx. నా కమింగ్ టు ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఇది a plus b whole square, a square plus b square plus 2ab2 into x into 1/x dx. ఓకేనా? ఇక్కడ x గెట్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏముంటుంది ఇంటిగ్రేషన్ ఆఫ్
x square dx ఇండివిజువల్ రెస్పెక్ట్ చేసేస్తున్నా ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x square dx ప్లస్ 2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. సో ఏం చేసిన అన్నిటిని నేను స్ప్లిట్ చేసేసిన. నౌ x పవర్ n ఫార్ములా ఏంటి x పవర్ n plus 1 by x n plus 1 అంటే x పవర్ 3 by 3. ఎందుకు సో ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n అంటే ఫార్ములా ఏంటి x పవర్ n plus 1 by n plus 1 x cube by 3. నెక్స్ట్ ప్లస్ ఇక్కడికి వచ్చేసరికి మీరు చూడండి నేను సైడ్ కి సింప్లిఫై చేస్తున్నా. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x స్క్వేర్ ఉంది దాన్ని ఎట్లా రాయొచ్చు x పవర్ -2 dx. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ వాల్యూ ఏంటి -2 plus 1 by -2 plus 1. ఎందుకు ఇంటిగ్రేషన్ ఆఫ్ x పవర్ n కండిషన్ ఏంటి x పవర్ n plus 1 by n plus 1 అది మనం అక్కడ తీసుకుంటాం. అప్పుడు ఏంటి x పవర్ -1 by -1 దాని నుంచి ఎలా రాయొచ్చు దీన్ని ఎలా రాయొచ్చు -1 by x అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x స్క్వేర్ అంటే ఏమొస్తుంది -1 by x. సిమిలర్ గా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x క్యూబ్ అంటే ఏమొస్తుంది -1 by 2x స్క్వేర్. కండిషన్స్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ స్క్వేర్ ఉంటే -1 by x వచ్చింది, క్యూబ్ ఉంటే -1 by x స్క్వేర్. ఒకవేళ పవర్ 4 ఉంటే 1 by x to the power of 4 ఉందనుకో -1 by 3x క్యూబ్. సో ఇది మనం కంటిన్యూషన్ లో వచ్చే ఫార్ములాస్. నేను ఏం చేస్తున్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x స్క్వేర్ అంటే -1 by x. ఐఎమ్ రైటింగ్ డైరెక్ట్లీ ఇలా ఇక్కడ రాసిస్తున్నా. ఇక్కడ ఏమైంది -1 by x plus 2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx is equals to ఫార్ములా ఏంది x. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx ఫార్ములా ఏంది x ప్లస్ ఇక్కడ x ప్లస్ c. సో ఇది మనకు కావాల్సిన కండిషన్. ఏదైనా గుర్తుపెట్టుకోండి ఇట్లా డినామినేటర్ లో వచ్చినప్పుడు మైనస్ వచ్చి ఆ పవర్ లో టర్మ్ తగ్గి మనకి ఇట్లా ఫార్ములాస్ వస్తాయి. సో ఆ ఫార్ములాస్ ని జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఓకేనా నెక్స్ట్ వన్ నెక్స్ట్ ప్రాబ్లం ఏముందంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 by x to the power of 4 dx. ఏముంది ఇంటిగ్రేషన్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ 5 by x to the power of 4 dx. ఇది ఒక మెథడ్ చాలా ఇంపార్టెంట్ వన్. సో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఈ x పవర్ 4 ని అన్నిటికీ డివైడ్ చేద్దాం. x to the power of 4 by x square by x to the power of 4 plus 5x by x to the power of 4 plus 5 by x to the power of 4. Here we are getting into dx. అయిపోయింది కదా స్క్వేర్ 2 టైమ్స్ ఇక్కడ ఒకటి ఇక్కడ 3 ఉంటుంది. ఓకే ఇప్పుడు ఇండివిజువల్ స్ప్లిట్ చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x స్క్వేర్ dx ప్లస్ ఇక్కడ ఈ 5 ఉంది కదా అవుట్ సైడ్ పెట్టుకుంటున్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x క్యూబ్ dx. ఓకే నెక్స్ట్ ప్లస్ 5 అవుట్ సైడ్ తీసుకుంటున్నా ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x to the power of 4 dx కదా. నా ఇప్పుడు చూడండి బిడ్డ ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పిన కదా ఫార్ములా ఏంది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x స్క్వేర్ dx అంటే ఏమొస్తుంది -1 by x నెక్స్ట్ ప్లస్ 5 into ఇక్కడ 1 by x క్యూబ్ ఉంది. x క్యూబ్ ఉన్నప్పుడు ఏమన్నా -1 by 2x స్క్వేర్ నెక్స్ట్ ప్లస్ 5 into x to the power of 4 1 by x to the power of 4 అంటే ఏం చెప్పినట్టు -1 by 3x క్యూబ్ dx. సో ఇది 3x cube plus c. సో ఇది చూడండి ఏమొస్తుంది -1 by x ప్లస్ ఇంటూ మైనస్ -5 by 2x స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ 5 by 3x క్యూబ్ ప్లస్ c. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. సిమిలర్ గా ఇట్లాంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటే కనుక మీరు చేయండి. సో ఏముంది సింప్లిఫై చేయడం లేదు. సరే నాకు ఇక్కడ ఈ ఫార్ములా రావట్లేదు. ఫార్ములా రానప్పుడు మీకు చెప్పినాను కదా ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 by x స్క్వేర్ అంటే ఏం తీసుకోవాలి x to the power of -2. అప్పుడు ఏమైంది x to the power of -2 plus 1 by -2 plus 1. ఇట్లా సింప్లిఫై చేసుకుంటూ మీరు ఆన్సర్స్ రాసుకోండి. నాకు ఇక్కడ డైరెక్ట్ ఇంతకుముందు మీకు చెప్పినా కాబట్టి ఐ యామ్ రిటన్ డైరెక్ట్లీ. దాన్ని సింప్లిఫై చేస్తే వి విల్ గెట్ ఏ ఆన్సర్ ఇస్ దిస్. ఓకేనా నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్ వన్. ఇప్పటి నుండి వచ్చేటి అన్ని ట్రిగ్నోమెట్రీకి సంబంధించిన రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. నా కామెంట్ క్లియర్. మనకి ఆల్రెడీ తెలిసిన కండిషన్ నుంచి ఏంది sin స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఇస్ ఈక్వల్స్ టు 1. తెలుసు కదా ఈ కండిషన్. నా ఈ 1 ప్లేస్ లో నేను ఏం రాస్తున్నా అంటే కండిషన్ తీసుకుంటున్నా. అప్పుడు ఏమొస్తుంది sin స్క్వేర్ x ప్లస్ cos స్క్వేర్ x బై ఇక్కడ ఏముంది sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x dx కదా. నా కామెంట్ క్లియర్. దీని ఇండివిజువల్ స్ప్లిట్ చేయండి. ఇక్కడ ఏముంది sin స్క్వేర్ x బై ఇక్కడ ఏముంది sin స్క్వేర్ x ఇంటూ cos స్క్వేర్ x ప్లస్ ఇక్కడ dx ఇంటిగ్రేషన్ ఆఫ్ మళ్ళీ ఏం చేస్తున్నా cos స్క్వేర్ x బై ఇక్కడ ఏమొస్తుందన్న sin స్క్వేర్ x ఇంటూ
cos square x dx. Now ఇక్కడ sin square get cancel. ఇక్కడ cos square get cancel. Remaining ఏముంది integration of 1 by cos square x dx plus integration of 1 by sin square x dx వచ్చింది కదా. సో దీన్ని మనకు ఆల్రెడీ తెలుసు 1 by cos square అంటే ఏంది secant square. Integration of secant square x dx plus integration of 1 by sin square అంటే ఏంది cosecant square x dx. ఇది మనకు ట్రిగ్నోమెట్రీలో ఫార్ములాస్. 1 by cos అంటేనేమో sec, 1 by sin అంటేనేమో cosec. హియర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square అంటే ఏం రాయొచ్చు tan x. ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant square x అంటే మైనస్ cot x plus c. సో ఇలా మనకు ఎక్కడైతే ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో అలా ప్లేస్ చేసుకొని we have to take the trigonometric formulas and we will apply it and we will resolve it, then we will get a answer here. ఇది very important one.